భూమికి తాలూకా సర్వేకి సంబంధించి ఇచ్చిన నోటీసులా, లేకపోతే ఆ భూమి ఎలా సంపాదించారని అడిగే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంటుందని నేనైతే భావించనండి. ఒకళ్ళు అడిగితే ఐటీ వాళ్ళు అడుగుతారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు, ఇంకొకళ్ళు అడుగుతారు. రెవెన్యూ అధికారులు అడిగేది ఏంటంటే ఒకళ్ళ సర్వేకి చలానా కట్టి నోటీసులు ఇస్తారు. అంటే మీ పక్క భూమిని కొలతలు వేయాలండి, మీరు కూడా ఆ టయానికి వస్తే అక్కడ బాగుంటుందండి ఫామ్ అంటూ హౌస్ పంపించారనిపిస్తుంది. అంటే కాదు కదా, అక్కడ ఫామ్ హౌస్ ఏవో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఏదో అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ జరిగినాయి అని ఏదో అనుకుంటాను అది. ఓకే, అట్లా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయితే రెవెన్యూ అధికారులు, కన్సర్న్ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తారు. ఆ నోటీసులకి వాళ్ళు రిప్లై ఇస్తారు, కౌంటర్ వేస్తారు, అవసరమైతే కేసులు వేసుకుంటారు. సార్, అది ఆయన వ్యక్తిగత విషయం, ఆయన పర్సనల్ విషయం. దీనికి రాజకీయానికి మూడెట్లా అంటే, ఈ రోజు నేను మాజీ మంత్రిగా ఉన్నాను కాబట్టే ఇవన్నీ అడుగుతున్నారా అంటే, మంత్రిగా ఉన్నప్పుడు అడగట్లేదా అంటే దానిలో లోపం అధికారుల్లోనండి. అధికారుల లోపం. అధికారులు మంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఎప్పుడు ఎక్కడ తక్కువ జరిగినా తప్పు జరిగినా ఇమీడియట్ గా నోటీసులు ఇవ్వాలా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో లేకపోతే ఆయన మంత్రిగా ఉన్నప్పుడో మాట్లాడకుండా ఆయన మాజీ మంత్రి అయ్యాక మాట్లాడితే లోపం అక్కడ అధికారుల్లో ఉంటుందని భావించాలండి. సో రాజకీయ ఒత్తిడి సర్వదా అది అన్ని రకాలుగా ఉండేదే. రాజకీయ ఒత్తిడి వల్ల ఇప్పుడే ఇవ్వాల్సి వచ్చిందండి నోటీసులని. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52, 53 రోజులు జైల్లో ఉన్నారంటే ఏ ఆధారాలు పెట్టి ఉన్నారు, ఎందుకు అన్ని రోజుల నుంచి బెయిల్ రాలేదు అనేది ఒక చర్చనీయాంశం అయితే, మళ్ళీ బయటకు వచ్చాక అదే సిఐడి వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ ఇటు తిరగలేదు అడు తిరిగింది, అందుకనే కరెక్ట్ గానే వచ్చింది, ఆయనకి కేసుకి సంబంధం లేదని ఇస్తుంటుంటే, దీన్ని ఇక్కడ కాదు దీన్ని పక్క రాష్ట్రానికి మార్చాలి, లేకపోతే దీన్ని సిబిఐకి పంపించాలంటూ కూడా వాళ్ళు కూడా వేస్తుంటారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వారికి కేసులు ఉండవు, ప్రభుత్వంలో లేని వారికి కేసులు వేస్తారు. సో ఇక్కడ అధికారుల లోపం కనబడుతుంది, కానీ ఈ రాజకీయ ఒత్తిడి వల్లే మేము అలా చేయాల్సి వస్తుంది అంటూ అధికారులు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అండి. సో నేనేమనుకున్నానంటే, ఎప్పుడు ఒకేలాగా స్పందించండి. 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే రాజకీయ నాయకులు, 62 సంవత్సరాలు ఉండగలిగే అధికారులు మీరు నిబద్ధతగా ఎప్పుడు ఒకేలా రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సో కాదు, ఇలాంటి వాటి మీద అరెస్టులు అవి ఉండవు కదా. ఆయన ఏంటి మళ్ళీ నేను చెప్పేసే వచ్చారంటారు, అంత కక్ష సాధింపు అంబటిగాని చేయాల్సిన అవసరం ఉందండి ఇంత రచ్చ జరిగిన తర్వాత మొన్న? సార్, మళ్ళీ ప్రభుత్వం అంబటి రాంబాబు గారి జోలికి పోదు, అరెస్టులు చెయ్యదు, జరగదు. నెక్స్ట్ లిస్ట్ లో కొడాల నాని గారు ఉన్నారేమో, ఆయన కూడా అంటున్నారు 100 రోజులు పెడతారేమో నన్ను అంటూ 100 రోజుల స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ గారు ఎన్ని రోజులు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఎన్ని రోజులు ఉన్నారు అనేది కూడా లిస్టు చదువుతున్నారు. సో ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్తుంది, కానీ మళ్ళీ అరెస్ట్ అయిన వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ వెనకాల క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు బాధపడరండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు, ఎవరు వంతు వారిది. సో ఇప్పుడు కొడాల నాని గారు వచ్చారు స్క్రీన్ మీదకి, నీ పేరున్నా నువ్వే భయపడు, నా పేరున్నా నువ్వే భయపడు అంటూ బాలయ్య గారి స్టేట్మెంట్ ఏదో ఇచ్చేసినారు కదా సినిమా డైలాగ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనైతే ఈ కేసులో అరెస్టులు ఉండదని భావిస్తున్నానండి. మళ్ళీ అలా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. 7 గంటలు ఆపకుండా జరిగినటువంటి దాడే ఒక పెద్ద గవర్నర్ పరిపాలన రావాల్సినటువంటి పరిస్థితులు. మామూలుగా అయితే 2 గంటలు దాటిపోతే గాల్లో బుల్లెట్లు పేల్చాలి, బాష్పాయు వాడాలి, లేకపోతే 3 గంటలు దాటిపోతే గవర్నర్ పరిపాలన వచ్చేయాలి, లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకోలేకపోయారు, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటది. బట్ అది అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అది చాలా విధ్వంసం. ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద నిప్పులు పెట్టే దాడిని రాష్ట్రంలో ప్రతి నాయకుడు ఖండిస్తున్నాడు. కొంతమంది బయటికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ వాళ్ళకి తెలుసు ఇది తప్పు అని, వాళ్ళ మనస్సాక్షికి తెలుసండి. సో మరి ఎందుకు ఈయన పదే ఈ రకంగా మాట్లాడడం, నన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు నేను చెప్పొచ్చాను అని దేనికి అంటున్నారు? అంటే రాజకీయ మాట్లావి. సరే, ఆయన అన్నారు, ఆయన ఏదో మీడియాలో పెట్టుకున్నారు, మీరు దీన్ని బయటకు వచ్చి. మీడియాలో కాదు, మీడియాతో మాట్లాడింది, అక్కడ లోగోలు ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం మీడియాను పిలిచి మాట్లాడింది అది. సార్, లోగోలు ఉన్నాయి, మీడియాలో మాట్లాడారు, మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారేమో, అరెస్ట్ చేయొచ్చా అంటే మనం దాని గురించి చర్చించుకోవడానికి. మీరు అసలు చేయరు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, మళ్ళీ అది జరగదు, ఇంకొకరు ఉంటారు నెక్స్ట్ అని, అందుకని నాకు అనుమానం వచ్చింది. 100% మళ్ళీ రాంబాబు గారి జోలికి అయితే పోరని నేనైతే భావిస్తున్నాను సార్. క్యూలర్ లో ఇంకా చాలా మంది ఉన్నారని వాళ్ళందరూ వేచి చూస్తున్నారు. సో వాళ్ళ లిస్ట్ లో ఫస్ట్ ఎవరి పర్ఫార్మెన్స్ కనుక వారికి నచ్చితే SMS రిక్వెస్ట్ చేయండి అంటూ ఆయనది అయిపోయింది. ఇంకొకళ్ళు పెర్ఫార్మెన్స్ వాళ్ళు బయటకు వచ్చినారు, మరి వాళ్ళకు కూడా SMS రిక్వెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ పరిపాలనలో నా పేరుందా అంటే, ఓకే, మా ఎవరి పేర్లున్నా పర్లేదు, జగన్ గారి పేరు రాస్తే నీకే డేంజరు, ఆయన నీ పేరు రాసుకున్నా నీకే డేంజరు అంటూ బాలయ్య బాబు గారి డైలాగ్ తో హల్చల్ చేసినటువంటి కొడాల నాని నెక్స్ట్ లిస్ట్ లో సీక్వెన్స్ లో ఉన్నాడేమోనని అందరూ భావిస్తున్నారు సార్. ఓకే, రైట్. చిన్నపరెడ్డి గారు.